హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ప్రిన్స్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇటుకరాలు ఎలా తయారు చేస్తారు కదా, ఇటుకరాలు ఎలా తయారు చేస్తారు, ఏంటి ఆ విధానం, ఎలా తయారు చేస్తారు, ఆ ఇటుకరాలు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఈరోజైతే మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మనం వచ్చేసి ఏంటంటే కొల్లూరు మండలం లంకల సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ కొల్లూరు సైడ్ అయితే మన ఇక్కడ చాలా అయితే తయారు చేస్తారు. ఈ ఏరియాలోనే పర్టికులర్గా వచ్చేసి ఈ ఏరియాలోనే అయితే మొత్తం ఇలాంటి ఇటుకరాలు అయితే మొత్తం తయారు చేస్తారు. అక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ తయారు చేసిన వీడియో అయితే అక్కడ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల మొత్తం చూసుకోవచ్చు. మొత్తం అటు సైడ్ ఏమో తయారు చేస్తున్నారు, అటు సైడ్ చివరన. అసలు ఏంటి విధానం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియో అయితే మనం తెలుసుకున్నాం గైస్. ముందైతే మనం ఏంది అసలు పరిస్థితి ఏంది, ఇక్కడ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మొత్తం అయితే అక్కడికి వెళ్ళి మనం అడుగుదాం గైస్. రండి వెళ్దాం. బాబాయ్, మీ పేరేం పేరు? వెంగయ్య. వెంకయ్య. ఏ ఊరు నుంచి వచ్చారు? రాజంపేట నుంచి. రాజంపేట తాలూకా తిరునంపల్లి గ్రామం. ఓకే. ఇప్పుడు కడప జిల్లా. ఓకే. ఇప్పుడు ఈ రాయలు తయారడానికి ఎలా తయారు చేస్తారు, ఎన్ని రోజులు పట్టిద్ది? మాకు చాలా రోజులు పడుతుంది. ఒక రాయి వచ్చి ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజా? ఒక రాయి ఎంత ఇప్పుడు చేస్తారు? ఒక రాయి ఏముందా? ఇప్పుడు రోజుకి వచ్చి ఎన్ని రాయలు తయారవుతాయి? రోజుకి వచ్చి 30,000. రోజుకి వచ్చి 30,000 రాయలు తయారవుతాయి. ఓకే. ఇప్పుడు రాయలు తయారడానికి ఇప్పుడు ఏమేమి కావాలి? మాకు అచ్చులు, తపాలాలు, చేటపట్లు, బొంగలు, ఓక, మట్టి అన్ని కావాలి. ఓకే. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ? ఊరి పని వాళ్ళ మీద చేసుకుంటాం. ఇప్పుడు అందరం కలిసి చేసుకుంటాం. కలిసి చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నాయి పొట్టు ఉంది కదా, ఆ పొట్టు దీనికి ఉపయోగిస్తారు. అది కూడా దీనికి మట్టికే పోసేది తొక్కిస్తాం ట్రాక్టర్తో. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి రోజుకి వచ్చి ఎంత టార్గెట్ అని ఉండిద్దా, లేకపోతే రోజుకు ఉంటది? మనిషికి వచ్చి 2,000 రాయలు తయారు చేయాలా? 3,000 తెస్తాం రోజుకు. 3,000. ఓకే. ఇప్పుడు మరి ఈ మొత్తం ఎన్ని రోజులు పట్టింది ఇప్పుడు ఇది తయారు చేసిన తర్వాత? రేపు తెల్లారి 7 గంటలకు అయిపోతుంది. ఒక రోజు పట్టిద్ది? ఒక రోజు పడుతుంది. తయారు చేసింది నెక్స్ట్ రోజు మనం లేపుకోవచ్చు మొత్తం? లేపుకోవచ్చు. 2 రోజులు పడుతుంది లేపుకోవాలంటే. సరే, ఒకసారి నేను చేస్తాను, చూపిస్తారు మరి. నేను చేస్తాను. ఫస్ట్ నీళ్ళు అడుక్కోవచ్చు మీరు. ఇప్పుడు కాదు, బాగుంది. మంచిగా కొత్తగా గుర్తుకొచ్చి ఆయన పోతాడు. నువ్వు అట్లే వస్తావా? ఎత్తు ఏం కాదు.
అంటే మీరు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? సుమారుగా చేస్తున్నాం. సుమారు ఎన్ని సంవత్సరాలు అయింది? 30-40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 30-40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డా? ఎక్కడైనా? ఇక్కడే. ఇంటికి పోతాలా మళ్ళీ? ఓకే, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళేది ఏమైనా ఉందా లేకపోతే ఎక్కడైనా మొత్తం ఇంటికి ఎప్పుడు వెళ్తారు మీరు? ఏప్రిల్ అంటే ఎన్ని నెలలకి? 4 నెలలు. 4 నెలలకు ఒకసారి ఇంటికి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ డిసెంబర్లో 20వ తారీఖున కానీ 15వ తారీఖున కానీ. ఓకే, అంటే ఒక 5-6 నెలలు ఇంటి దగ్గర ఉంటారు మీరు. 5-6 నెలలు ఉంటాం. ఓకే బాబాయ్, ఇప్పుడు ఇది ఉంది కదా ఈ పొట్టు, ఇది ఎలా ఉపయోగిస్తారు? ఇది ఎలా ఉపయోగించేది? దీంట్లో మట్టిలో పోసేది, తాడు వేసి తొక్కేసుకునేది. ఇప్పుడు ఆడ మట్టి ఉంది, అక్కడ మట్టి చేస్తారు. ఆ మట్టి మీద తీసుకుని ఇది వేస్తారు, ఈ పొట్టు వేస్తారా? వేసేసి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ ఇటుకలు తయారు చేస్తారు. అంతేనా? మీ పేరు ఏం పేరు? నా పేరు శంకర్. శంకర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజంపేట నుంచి. రాజంపేట ఎక్కడ? కడప జిల్లా. ఓకే, అంటే ఇది మొత్తం అక్కడ తీసుకెళ్ళాలి ఈ రోజు మొత్తం అయితే. వాళ్ళు తొక్కిస్తే మళ్ళీ దాన్ని తాటరు తొక్కియాలి మళ్ళీ దాన్ని. సరే సరే. జై హింద్, బోలో భారత్ మాతా కే జై, బోలో భారత్ మాతా కే జై. కన్న భూమి నా దేశం నమో నమామి, ఈ మట్టిలోనే పుట్టా, మట్టిలోనే మట్టిలోనే చేసుకుంటా, హ్యాపీగా సంతోషంగా బతుకుతా. అబ్బాయి నీ పేరు ఏం పేరు? దాసు. రాజంపేట ఏ జిల్లా? కడప జిల్లా. కడప జిల్లా. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ మేము ఇటుకరాయి కోయడానికి వచ్చాము కడప నుంచి. అయితే మాకు ఇక్కడ ఏంటంటే బాగా వర్క్ చూపించారు ఒక మేస్త్రి గారు. ఈ వర్క్ వల్ల మాకు పిల్లలు మేము బాగా భోంచేసుకుంటూ 4 పూట్ల బాగా తింటూ హ్యాపీగా పని చేసుకుంటున్నాం. చేసే పనులు హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. అంతే, హ్యాపీగా. ఎప్పటికైనా మనం ఇంతే కదా, మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే పోతాం, మట్టి పనే చేసుకుంటా హ్యాపీగా ఉంటాం. ఓకే, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారని చెప్పన్నారు కదా, ఈ పిల్లలకి మీకు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పి మీరు అలా చేస్తున్నారు. అంతే, మాలాగా మాకు చదువు లేదు, వాళ్ళైనా చదివించుకోవాలంటే మేము చేసే పని ఎలాగా చేస్తా ఉన్నాం. మాకు చదువు లేదు కాబట్టి మా పని తర్వాత వాళ్ళైనా చదివించుకోవాలి బాగా. మేము ఇంత దూరం వచ్చి కష్టపడే దేనికి వాళ్ళ కోసమే, పిల్లల కోసమే. మీరు ఇంటికి ఎప్పుడు వెళ్తారు? మేము మళ్ళీ ఒక 4 నెలల తర్వాత వెళ్తాం. 4 నెలలు ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ 4 నెలల తర్వాత ఊరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ వస్తారు. మళ్ళీ అంటే మళ్ళీ వానాకాలం అంతా అయిపోయిన తర్వాత ఎండాకాలం వస్తాం ఇక్కడికి. ఓకే, అంటే మీకు ఇప్పుడు రోజుకి ఎంత అమౌంట్ పడుద్ది మీకు? అంటే మాకు ఇది గుత్తకి ఇస్తారనమాట. ఆ గుత్త ఎంత లెక్క చేస్తే అప్పుడు అంత లెక్క. కాంట్రాక్టర్ ఇది. ఆ కాంట్రాక్టర్ బట్టి మాకు డబ్బులు ఇచ్చేస్తారు మా మేస్త్రి గారు. సరే, ఇప్పుడు చదువుకోకుండా ఇలాంటి పనులు చేస్తారు కదా, చదువుకోకుండా చదువు విలువ తెలియకుండా పనులు చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? నేనైతే ఖచ్చితంగా కంపల్సరీగా చదువుకోవాలనుకుంటున్నా. కానీ కొన్ని వేల మంది చదివినా కొన్ని వేల మందికి కూడా ఉద్యోగాలు రాలేదు. దీనివల్ల ఏం అది చెప్పాలి కదా. ఇప్పుడు స్కూల్లో 2000 మంది చదువుతారు, 2000 మందికి ఉద్యోగం వస్తుందా? అందరికీ రాదు. మరి అందరికీ రానప్పుడు అందరూ ఏం చేయాలి అంటే కష్టం చేయాలా లేదా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు కష్టపడాలా లేదా? అది కష్టం అనేది ఎప్పటికీ కడుపు నింపుతుంది. వెరీ గుడ్, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ పొట్టు ఉంది కదా, ఈ పొట్టుని తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నారు, ఆ మట్టి మీద వేస్తారు. అంటే ఆ మట్టి కూడా మొత్తం ట్రాక్టర్ తొక్కియాలి. తొక్కేసిన తర్వాత అది మొత్తం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఇటుకరాయలు తయారు చేస్తారు అనమాట. వాళ్ళు ఈ పొట్టు ఉంటేనే తయారు చేస్తారు. ఆ బొగ్గు కూడా అక్కడైతే బొగ్గు కూడా ఉందంట. ఆ బొగ్గు ద్వారా ఇది వేసి మట్టి మొత్తం మిక్సింగ్ చేసి అక్కడ చేస్తారు. చెప్పండి. ఆ బొగ్గు మొత్తం కింద ఒక వరుస పరుచుకుంటూ వస్తారు. పెద్ద ఆమలు డబ్బుతుంది చూడమా, అది కనీసం 4 లక్షలు పెడతాడు. అది చూపి 4 లక్షల ఆమ పెడతాది. అట్లా 10-15 కాల్చిపోతాం మేము. అప్పుడు ఈ కాల్పు కత్తిలే. ఇప్పుడు ఆ బొగ్గు ఎలా వచ్చింది అన్న? అది అక్కడి నుంచి వైజాగ్ నుంచి వచ్చింది. అది అక్కడి నుంచి వస్తుంది. కంటైనర్ బండిలో వస్తుంది. కంటైనర్ నుంచి వచ్చి వానలోడ్ వేసి ఇక్కడ చేసిపోతారు. ఇల్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సాగుకారులు. వాళ్ళు తెచ్చి ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఇక్కడ పెడతారు. అది లేని రాయి కాలదు. ఆ బొగ్గుతో రాయి పొట్టు, ఆ బొగ్గు ఈ పొట్టుతో కలుస్తారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు రాయిలు వేస్తున్నారు కదా, ఆ రాయిలు మొత్తం తీసి మళ్ళీ వేరే చోట వేస్తారు, లేకపోతే అక్కడే అది మళ్ళీ జిగురుతాం. ఇప్పుడు 2 రోజులు ఆరినాక జిగిరిచ్చి నిలబెట్టి 6 నుంచి బట్టికి వేస్తారు. మళ్ళీ బట్టి దుక్కుతారు, అమ్మ కాస్తారు. అంటే అది సపరేట్ వాళ్ళు వేరే వాళ్ళు వస్తారు అమ్మ కలిసి. ఒక ఇటుక రాయి ఎంత పడిద్ది అన్న?
ఏడు వచ్చేసి 15-16 రూపాయలు 20 రూపాయలు 15-16 రూపాయలు పడుద్ది ఒక ఇటుక రాయి వచ్చేసేసి. అంటే సైజుని బట్టా లేకపోతే సైజ్ ఒకే సైజ్ ఒకే సైజ్ బయట అదే సైజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడైతే ఆల్రెడీ తయారు చేసిన ఇటుకలు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ తయారైన ఇటుకని మళ్ళీ వేరే ప్లేస్కి అయితే తరలిస్తారు. ఇక్కడ వాళ్ళు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఒక ట్రాక్టర్లో అయితే మనకి ఇటుక రాళ్ళు అయితే వేస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు వేరే ప్లేస్కి అయితే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి ఎవరికి కావాలో వాళ్ళకైతే ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఇక్కడైతే మీరు ఆ క్యాప్చర్ చూసుకోవచ్చు గాయస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పొట్టు ఉంది కదా, ఆ పొట్టును అయితే కూడా ఇక్కడ ఉన్న మట్టిలో అయితే మట్టి మీద అయితే వేస్తారు. వేసి మళ్ళీ మొత్తం ట్రాక్టర్తో అయితే మిక్సింగ్ చేస్తారు. ట్రాక్టర్తో తొక్కించిన తర్వాత ఆ పొట్టు అంటే ఆ మట్టిని కలిపి మళ్ళీ వాళ్ళు తీస్తారు. తీసి ట్రాలీ మీద ఆ ట్రాలీ అయితే వేస్తారు అనమాట. ఇక్కడ చూసుకోండి గాయస్, ఇక్కడైతే వాళ్ళైతే ఒక పార తీసుకొని ఆ పారని మొత్తం తవ్వి కూడా ఆ ట్రాలీలో అయితే వేస్తున్నారు. ఎవరి పని వాళ్ళైతే ఇక్కడ చేసుకున్నారు. ఇక్కడ ట్రాలీలో వేస్తుంటే మరొకరు అయితే వాళ్ళని తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్ళిపోయి అక్కడ ఇటుకలు తయారు చేస్తారు కదా, అక్కడైతే వాళ్ళకి ఫెసిలిటీ, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి టైం టు టైం కూడా ఇక్కడైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. మనం ఇక్కడ వీడియో తీసేటప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకైతే ఈ వీడియో తీయడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా మనకైతే చాలా సపోర్ట్ చేశారు గైస్. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఒక ట్రాలీలో మట్టిని వేసుకొని వాళ్ళ దగ్గర వేసి మళ్ళీ వేస్తున్నారు. ఇక్కడ వెళ్తున్నాయి వస్తాయి, కానీ ఇక్కడైతే ఆగే పని అయితే ఏమీ ఉండదు. చూసుకోవచ్చు ఇక్కడైతే వాళ్ళైతే ఎంత కష్టపడుతున్నారో మనం చూడవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే ఒకసారి కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.